మేజర్ ట్రైలర్ అప్పుడే వచ్చింది, చాలా ఎక్సైటెడ్గా నేను బాంబేలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. वो आपका जो साउथ का ट्रेलर है बहुत अच्छा लगा అంటే నేను ఇలా థ్యాంక్ యూ అంటే కౌన్సా వాలా అని ఇలా అంటుంటే హనుమాన్ కా టీజర్ बहुत अच्छा అంటే హనుమాన్ టీజర్ ఏంటి అప్పుడు చూసాను నేను. అంటే ఐ డిస్కవర్డ్ ఇట్ లైక్ అ హిందీ ఆడియన్స్. నేను బాంబేలో జేడబ్ల్యూ మ్యారియట్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో డిస్కవర్ చేశాను హనుమాన్ టీజర్. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. కానీ యాక్చువల్గా చాలా మంది గమనించారు లేదు నాకు తెలియదు, కానీ టీజర్ కన్నా ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఐ డోంట్ నో మన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు లేదో, బట్ నాకు కొంచెం మరీ పొగుడుతున్నాను అనుకోవద్దు, బట్ కొంచెం నాకు అవతార్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపించింది ఇన్ ద ఫస్ట్ ఫ్యూ షార్ట్స్. ద వే యూజ్ ద జెలీ ఫిష్ బాగా నచ్చింది, ఆ బ్లూ అంత ఫీలింగ్ బాగుండే యాక్చువల్లీ. దిస్ ఇస్ మెయిన్లీ యూనో నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ లో. లాస్ట్ 1 year గా విఎఫ్ఎక్స్ సైడ్ ఇనిషియల్ గా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్. అక్కడ మన ఫిల్మ్ ఇండస్ట్రీ సో నా నాలెడ్జ్ అబౌట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఈస్ జస్ట్ అన్ ఆరిజిన్ ఫర్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే లైక్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్, మీరు అన్న అవతార్ ఉంది కదా, దానికన్నా పెద్ద సినిమా చేసేస్తాం మేము ఇమీడియట్ గా. అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్ అందరూ కొనుక్కుండే ఈ కాలంలో అంత ఆథెంటిక్ గా, ఆర్గానిక్ గా, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్గా. I don't think people are realizing what kind of a tufan Hanuman is about to create. I am realizing it. అమృత అయ్యర్ తను చేశారు ఫిమేల్ లీడ్. సో ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో అమృత అయ్యర్ కాదు కంప్లీట్ చేయలేదు సార్. ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు లేడీస్ కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మేము ఫన్ ఫిల్మ్ జాంబిరెడ్డి జామ్కామ్ అయినా కూడా, ఫన్ ఫిల్మ్ అయినా కూడా, దాంట్లో ఆ హీరోయిన్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తన ఐడియాలజీ కానీ తను తీసుకుంటున్న డెసిషన్స్ కానీ కథను ముందుకు నడిపేలాగా ఉంటాయి అన్ని సినిమాల్లోనూ. అదే విధంగా ఈ సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, అమృత క్యారెక్టర్ కానీ, ట్రైలర్ లో భలే చేసింది. నేను మెసేజ్ పెట్టాను, భలే చేసింది. ఫ్యాంటాస్టిక్. వరువు గారి క్యారెక్టర్ కానీ, అమృత అయ్యర్ గారి క్యారెక్టర్ కానీ అన్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కథని ముందుకు నడపడానికి తోడ్పడే క్యారెక్టర్స్. ఏది కూడా ఊరినే పాటల కోసం ఉన్నారా వీళ్ళు, లేదా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఉన్నారా అన్నట్టు కాకుండా కథని ముందుకు నడిపే క్యారెక్టర్. అయితే అందరూ నేను అడిగిన ప్రశ్న ఒకటి అడగద్దు. సూపర్ హీరో సినిమా కదా, మరి కండలు దానికి ఆన్సర్ మీరే చెప్పండి. మీరే చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నువ్వు చెప్పాలి. అంటే దీనికి ఎలా చెప్పాలి? పవర్ ఉన్న తర్వాత ఇంకా కండలు ఎందుకండి? అది కరెక్ట్. అన్న సూపర్ పవర్ ఎందుకు పెట్టేది మరి? కండలు కావాల్సి వస్తే రియల్ పవర్ అవుతుంది. సూపర్ పవర్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి నీకు ఈ లాజిక్ తెలుసు కదా, ఈ క్లారిటీలో ఉన్నావు కదా. మరి నువ్వు సినిమా 2-3 నెలలు ఖచ్చితంగా 8 ప్యాక్ చేయాలని ఎందుకు రోజు వెళ్ళి కష్టపడాలి? ఎక్కడైనా ఇంత యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఏదైనా సడన్ గా విప్పి చూపించమంటారేమో, షర్ట్ విప్పి చూపించమంటారేమో అని నా ప్రయత్నం నేను మొదలు పెట్టాను. ఎందుకు విప్పి చూపించమంటారు? సూపర్ పవర్ ఉంటే షర్ట్ విప్పాల్సిన అవసరం ఏంటి? ఏమండి, యాక్టర్ గా ఇంత పెద్ద అవకాశం వచ్చింది, మనం 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది అది. ఓకే, సో పెట్టావా? అందరిలాగా సినిమా హీరో కూడా సర్ప్రైజ్ అవ్వాలి థియేటర్ లో. కాంప్రమైజ్ హీరోయిన్ కి 6 ప్యాక్ పెట్టావా? అది కూడా షాక్. ఆమె కూడా సర్ప్రైజ్ అవ్వాలి కదా. సో Jan 12th కాశ్మీర్ టు సమ్ డిఫరెంట్ జాపనీస్ ఏవేవో లాంగ్వేజెస్ అన్నా. ఏంటి ఇప్పుడు జపాన్కి వెళ్తావు ప్రమోట్ చేయడానికి? ఇప్పుడు కాదన్నా, ప్రాబ్లీ ఈ రిలీజ్ తర్వాత ఫేజ్ లో ఆ లాంగ్వేజెస్ నుంచి ఏవైతే వేరే లాంగ్వేజ్ అనౌన్స్ చేసామో ఒకసారి చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, that Indian languages, we got mails from China, Japan, Korea, Spain. Hablas español? Yeah. Es más o menos, no es bien. So we got mails from these countries saying that we would like to screen this film. మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేకపోతే ఒక పార్ట్ మేము కొనుక్కుంటాము అని వాళ్ళందరికీ వాళ్ళు రీచ్ అవుట్ అవటంతో మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఏమో అని వాళ్ళతో మాట్లాడితే. మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి ఉండేది, నేను ఇనిషియల్ గా హ్యాపీగా తెలుగు సినిమా చేద్దామని స్టార్ట్ చేయించాను ప్రొడ్యూసర్తో. సో ప్రొడ్యూసర్ గారు ఏంటి అంటే కనుక, లేదు సినిమా దీన్ని ఇంకా పెద్దది చేద్దాం అంటే బడ్జెట్ పరంగా కాదు, సో స్కేల్ సినిమా స్పాన్ ఇంకా కొంచెం ఎలా పెద్ద చేద్దాం, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. బాహుబలి, మీ బాహుబలి ఉంది కదా, సో మీ బాహుబలి లాగా స్టిల్ పార్ట్ ఆఫ్ బాహుబలి.
ఉన్నాయి అన్ని ఈయన బ్లాక్ actually బస్టర్ మెగా హిట్స్. జపాన్ చైనా ఆల్రెడీ ఈయన బాహుబలి, ఓ బేబీ, ఓ బేబీలో అంటే ఇలాగైతే ఎడిట్ లాక్ అయిపోయింది కానీ లేదంటే ఎక్కడో అక్కడ ఒక షార్ట్ అయినా వేసిన స్పెషల్ థ్యాంక్స్ లో పెడదాం అండి, ఏదైనా కలిసి వస్తున్నాయి. నువ్వు నేను ఓబేబీ కలిసి చేసావు. అవును, సో తాతగారికి ప్రణామం. అబ్బా, అనవసరంగా గుర్తు చేశాను అనుకున్నాను కదా. ఇట్స్ కంప్లీట్లీ 3 different stages లో నేను చూసాను. వన్ థింగ్ దట్ యు నాట్ లాస్ట్ ఇస్ యువర్ హ్యూమిలిటీ. ఏదన్నా మార్పు వచ్చిందంటావా ప్రశాంత్ మనోళ్ళలో? అంటే తను హీస్ ఆల్వేస్ బీన్ మోర్ మెచ్యూర్డ్ దాన్ హిజ్ ఏజ్. నాకు ఫస్ట్ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా బికాస్ ఐ థింక్ బేబీ ఫేస్ మ్యాన్లీ థాట్స్. absolutely, yeah, I think that's a very deadly combination. బికాస్ ఫేస్ చూడగానే అందరూ అమాయకుడు కదా అని చెప్పి ఇమీడియట్లీ కదా ఏంటండి, కాదు కదా, నన్ను సెంటర్ చేసి మీరిద్దరు సారీ అమాయకుడు కదా. థ్యాంక్ యూ. అమాయకుడు ఎప్పుడు నేను అమాయకుడు ఒప్పుకోడు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండ ముదురులో అలా అంటారు. నేను కాదు అమాయకుడు కాదు. ఓకే, సో అది ఫస్ట్ నుంచి ఉంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ కాబట్టి హీ నోస్ హౌ డిఫికల్ట్ టు బీ హీరో. అంటే లైక్ ఒక హీరోగా అవ్వడం కానీ సస్టైన్ అవ్వడం కానీ ఎంత కష్టం అనే విషయం తనకు తెలుసు. చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు, అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి he understands the value of an opportunity. So that's what I believe in. At the same time, he is a pessimist. Actor kuda. Yeah, of course. Tanu pessimist. So నేను optimist. So మా కాంబినేషన్ ఏంటి అంటే కనుక అవ్వదు అని నేను అంటుంటా, నేను ఏం కదా అయిపోతుంది అంటూ ఉంటారు. సో దట్స్ తిన్న దక్క ముక్కలు మామూలు విషయం కాదు. అయినా కూడా నువ్వు ఆప్టిమిస్ట్ అంటే ఐఎమ్ సూపర్ ఆప్టిమిస్ట్. మేబీ అంటే ఆ చిన్నప్పుడు ఇది తెలుసు, తర్వాత నేను మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేయడం తెలుసు అందరికి. అంటే నువ్వు బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు, నీకేం పెద్ద కాదు కాదు, అది కంప్లీట్ చేయలేదన్న. మధ్యలో ఒక సాలిడ్ 6 years జర్నీ ఉందన్న. నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం, లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళ చూసుకునేవారు. వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోనే. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినయ్ అంకుల్ చేస్తారు, బి గోపాల్ అంకుల్ చేస్తారు, రాఘవేంద్ర అంకుల్, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని. సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు, దెన్ నాకు చాలా క్లియర్గా క్లారిటీ అర్థమైంది. ఒక 5 years ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్తోనే పరిచయం. నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు, శశి అన్న పరిచయం చేశాడు. సో శశి అన్న నేను రాయల్టీ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు శశి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవును, శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నికలీ నాకు ఏదో రాయల్టీ కదా. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయింది. ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు, నేను మర్చిపోయాను చెప్పను. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎప్పుడో వివి వినాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారో లేకపోతే నాతోనే అన్నారో నాకు గుర్తులేదు. ఆయన అన్నారు, ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాజరేట్గా అనిపించవచ్చు అందరికీ, బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి, నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది. హీరో పుట్టుక అనేది 1,00,000 జన్మల సుకృతం. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు, నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు. అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్, చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు అఫ్ కోర్స్ చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి, వచ్చింది ఉంచుకోవాలి, స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐల్ బి వెరీ హ్యాపీ టు సే మనందరికీ ఇంకొక చెయ్యి హెల్ప్ పడితే కానీ మనం ఒక మెట్టి ఎదగలేము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్ మాత్రం కంప్లీట్లీ సెల్ఫ్ బ్రో, కంప్లీట్లీ సెల్ఫ్. సో అండ్ ద డెవలప్మెంట్ ఐమ్ సీయింగ్ ఈవెన్ బిట్వీన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ హనుమాన్. So I wish you guys like blockbuster success. For me, more than the result, the how much I've learned. నేను ముందు రోజు కన్నా యాజ్ అ పర్సన్ అని చెప్పలేను కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏ విషయం కొత్తగా నేర్చుకున్నాను నాకు మోర్ ఎక్సైట్మెంట్ వస్తుంది. సరే, తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఏంటి? తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో ఏం లేదు. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లేదు, నాకు ఆల్మోస్ట్ ప్రతిదీ షేర్ చేసుకుంటాడు ఎవ్రీడే. సో ఆల్మోస్ట్ అంతా తెలుసు. విషయం తెలుసు, సో నాకు తెలియదు చెప్పేస్తాడేమో అని.